ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యంగా ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కాని బడ్జెట్ అని వైసీపీ కంటే ముందు తాము ప్రెస్ మీట్ పెట్టి చెప్పామని ఆమె అన్నారు. మేము చెప్పిందే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారికి 38% ఓట్లు వచ్చినా అసెంబ్లీకి వెళ్లినప్పుడు మీకు మాకు తేడా లేదు అని షర్మిల సైటైర్లు వేశారు. ప్రజా సమస్యల కోసం పాలక పక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన ఇన్సిగ్నిఫికెంట్ పార్టీ అని ప్రజలు ఓట్లు వేసింది. ఇంట్లో కూర్చోడానికి కాదని, సొంత మైకుల ముందు మాట్లాడడానికి కాదని, అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడమని, మీకు చిత్తశుద్ధి ఉంటే నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి అని వైసీపీ ఎమ్మెల్యేల వెంటనే రాజీనామా చేయాలి, లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్ మీద చర్చించాలి. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీ బీజేపీ సూపర్ 6 పథకాలు నిధులు కేటాయింపుపై చర్చించండి అంటూ షర్మిల వైఎస్ఆర్సీపీపై మండిపడ్డారు.